ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ ట్రైలర్ మొత్తంలో అద్భుతమైన విషయం ఏంటంటే అనిరుద్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. ట్రైలర్ స్టార్టింగ్లో సైఫ్ అలీ ఖాన్ ఎంట్రీ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎర్రగా తీసేశాడు అసలు. సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ డైలాగ్ డెలివరీ చేసే విధానం కానీ మైండ్ బ్లోయింగ్ ఉంది. ట్రైలర్లో సైఫ్ అలీ ఖాన్ డైలాగ్ ఒకటి చెప్పాడు, దేవరాని చంపాలంటే సరైన సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలి అని. ఈ డైలాగ్ అయితే అసలు చాలా హైలైట్ ఉంది. ఇంతకుముందు గ్లిమ్స్ రిలీజ్లో కూడా సైఫ్ అలీ ఖాన్ పర్ఫార్మెన్స్ని అద్దరగొట్టేశాడు. ఎన్టీఆర్ది అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడులానే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఈ లాంచ్ ఈవెంట్లో అంటే ట్రైలర్ రిలీజ్ కంటే ముందు ఎన్టీఆర్ ఏమన్నాడంటే 6 years తర్వాత ఇదే అతని ఫస్ట్ సోలో మూవీ అని చెప్పాడు. కొంచెం నర్వస్గా కూడా ఉంది అని అన్నాడు. కానీ అతని యాక్టింగ్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఎక్కడ నర్వస్నెస్ కనిపించలేదు. ట్రైలర్లో చూస్తే ఎన్టీఆర్ది డెవల్ రోల్, ఒకటి తండ్రి పాత్ర, ఇంకొకటి కొడుకు పాత్ర. అండర్ వాటర్ ఫైట్స్ని కానీ జాన్వీ కపూర్ ఉండే సీన్స్ని కానీ అబ్జర్వ్ చేస్తే రెండు డిఫరెంట్ మూవీస్లా అనిపించాయి. అటు యాక్షన్ సీన్స్, అండర్ వాటర్ సీన్స్లో మొత్తం గొడవలు, నరుక్కోడాలు, రక్తం చిందించడం మొత్తం మొరటిగా ఉంది. అటు జాన్వీ కపూర్ సీన్స్ అన్నీ స్వీట్గా ఇన్నోసెంట్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలో పడినట్టు మొత్తం ఏదో రెండు డిఫరెంట్ మూవీస్లా అనిపించాయి. సినిమా మొత్తంలో జాన్వీ కపూర్కి ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో తెలియదు కానీ ట్రైలర్లో మాత్రం చాలా తక్కువ డైలాగ్స్ చూపించారు. వాటర్ సీన్స్ అంత రియలిస్టిక్గా అనిపించలేదు. జాన్వీ కపూర్ సీన్స్ని, సైఫ్ అలీ ఖాన్ సీన్స్ని, ఇంకా వాటర్లో జరిగిన ఫైట్ సీన్స్ని కంపేర్ చేసి చూస్తే వాటర్లో జరిగినవి అంత రియలిస్టిక్గా అనిపించలేదు. ట్రైలర్ చూడగానే మూవీని ఫస్ట్ డేనే వెళ్ళి చూడాలి అని ఆసక్తి రావాలి. ఫోన్లో చూసే ట్రైలర్లోనే వాటర్ సీన్స్ ఇంత అన్రియలిస్టిక్గా ఉంటే ఇంకా పెద్ద స్క్రీన్లో ఏం రియలిస్టిక్గా అనిపిస్తుంది. కానీ వాటర్లో ఒక సీన్ ఉంది. షిప్ పైన ముసుగు వేసుకొని ఒక అతను 2 చేతుల్లో కత్తి పట్టుకొని నిల్చున్నాడు. వెనక మొత్తం మంటలున్నాయి. ఆ సీన్ అయితే చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అది ఎన్టీఆరా లేదా ఇంకెవరైనా విలనా అనేది అర్థం కాలేదు. స్టోరీలోకి వస్తే ఇందులో అర్థమైంది ఏంటంటే 2 years వరకు ఎన్టీఆర్ సముద్రం దగ్గరికి వెళ్తాడు, ఇప్పటికీ తిరిగి రాలేదు. ఏదో సాధించుకొని రావడానికి వెళ్ళాడు కానీ ఇప్పటికీ తిరిగి రాలేదు అని ఫాదర్ క్యారెక్టర్లో ఉండే ఎన్టీఆర్ కోపంతో ఆవేదనతో ఉన్నట్టు చూపిస్తారు. అసలు ఏ పని మీద వెళ్ళాడు, సైఫ్ అలీ ఖాన్ అతనితో ఎందుకు ఉన్నాడు, 2 years తర్వాత రిటర్న్ అవుతాడు కానీ ఎలా రిటర్న్ అయ్యాడు, ఇదంతా చాలా ఎమోషనల్ ఇంకా సస్పెన్స్ కూడా. మూవీ చూస్తే కానీ తెలీదు. ఇంతకుముందు ఎన్టీఆర్ తీసిన మూవీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.